హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీల్ మేకర్ టొమాటో కర్రీ. చాలా బాగుంటుందండి. మెయిన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం మసాలా అనేది చాలా తక్కువగా యూస్ చేస్తాం, అందువల్ల పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో 1.5 కప్ వరకు మీల్ మేకర్ తీసుకోండి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేయాలండి. ఇలా ఒక పొంగు రాగానే 1 మినిట్ పాటు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. వీటిని ఒక జల్లెడలోకి వడిపోయండి విధంగా. ఆ తర్వాత చేతితో బాగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. అందులోనే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులోనే ఒక రెమ్మ కరివేపాకు, అదేవిధంగా 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవి మనకి దోరగా ఫ్రై అవ్వాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఓకేనండి. సో ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఓకేనండి. సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో 4 మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఓకేనండి. సో వీటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలపండి. ఓకేనా. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో టొమాటోస్ని మగ్గించండి. మనకి టొమాటోస్ అనేవి చాలా మెత్తగా మగ్గాలండి. ఓకేనా. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని అందులో సరిపడా కారం వేసుకోండి. ఓకేనండి. సో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోండి. అది మనకి లైట్ పులుపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. మనం మెయిన్ మసాలా అనేది ఎక్కువ వేయట్లేదు కదండి. సో ఈ కర్రీకి ఈ చింతపండు రసం అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. సో స్కిప్ చేయకండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి 1 మినిట్ పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత 1 కప్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి మీల్ మేకర్ని అందులో వేసుకోండి. ఆల్రెడీ మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. సో మొత్తం మీల్ మేకర్ని వేసుకుని ఒకసారి గడితో బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీని ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత మనకి మీల్ మేకర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుందండి. సో ఆ తర్వాత మనం 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అది సరిపోకపోతే ఒకసారి వేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ వేయాలనుకుంటే మీరు ఆ స్టేజ్లో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కర్రీని బాయిల్ చేయండి. సో ఒక 2 మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుని ఒకసారి బాగా కలపండి. సో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడింది కదండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి. ఓకేనండి. సో ఫైనల్గా మనకి మీల్ మేకర్ టొమాటో కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ మీల్ మేకర్ కర్రీ ఇడ్లీ, రైస్, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.